గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒకటే కొలమానం కాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళల్లో అభినవేశం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నాయకత్వం వారి 10వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా నృత్య కళా సేవ చేస్తూ వందలాది మంది కళాకారులను తయారు చేయడంలో నళిని ప్రియ కూచిపూడి నృత్యానికేతన్ నిర్వాహకురాలు SV శివకుమారి చేస్తున్న సేవ అద్వితీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ ఉందని, నృత్యానికి సంబంధించి ఎన్నో కళారూపాలు ఉన్న కూచిపూడి గొప్ప కళని అన్నారు. ఒంగోలులో సంగీత నాట్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు. తమ ప్రభుత్వంలో కళాకారులకు ఆదరణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నళిని ప్రియ కూచిపూడి నృత్యానికేతన్ వారికి వీలైనంత త్వరలో స్థలం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పద్మావతి కళ్యాణం కమనీయంగా సాగింది. నాట్యాచార్యులు కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం రిటైర్ ప్రిన్సిపల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి, తన గురువులు నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అలహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది అందించుకుని యాక్టివ్గా బాగుంటారు, కొంతమంది కళాకారుల్లో వేషాలను కొంతమంది బాగుంటారు. ఇలాంటి వాళ్ళని చూసుకొని తల్లిదండ్రులు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఒక మంచి మార్గానికి వాళ్ళు ఎక్కడానికి అవకాశాలు ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇందాక వెంకటేశ్వర స్వామి పాట వస్తూ ఉంటే అసలు ఎంత చక్కగా చేశారో అది చెప్పుకోలేము. అది వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ కూడా, వాళ్ళ కళ్ళు తిప్పేది కానీ, వాళ్ళు చేసే నృత్యం కానీ, వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ ఎంత చక్కగా ఎంత కరెక్ట్గా చేశారో చాలా బాగా చేశారు. ఇలాంటి మన ఊళ్ళో ఇంకా కూడా శివకుమార్ గారు ఇంకా ఎంతోమంది ఈ విధంగా తయారు చేయాలి. ఈ విధంగా ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా ఉండే విధంగా ఈ నాట్య మండలి ఏదైతే కూచిపూడి నళిని ప్రియ ఉందో భవిష్యత్తులో ఒక మంచి స్థాయి జరగాలని భగవంతుడు. కళల ద్వారానే మనకి సమాజంలో జరుగుతున్న మంచి కానీ చెడు కానీ ఏదైనా చెప్పడానికి ఒక మంచి మాధ్యమం. వీళ్ళని ప్రోత్సహిస్తేనే సమాజంలో సాగుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ కళలు నేర్చుకొని సంప్రదాయాన్ని నిలబెడతారని, అటువంటి చక్కటి ప్రభుత్వం నిజంగా సహకారాన్ని అందించి ఈ కళలన్నింటినీ ప్రోత్సహించాలని మా అందరి తరఫున ఒకే ఒక చిన్న విన్నపం. మీ పరిధిలో ఉంటే ప్రకాశం జిల్లా ఒక్కదానికే మనకి గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కళాశాల లేదు. అటు గుంటూరు విజయవాడ పక్క జంట నగరాలు అయినా కూడా గుంటూరులో ఒక మ్యూజిక్ కాలేజీ, విజయవాడలో ఒక
అడవిని ఆదివాసీల పర్యావరణాన్ని కాపాడాలని, ఆదివాసీలను నిర్మూలించే ఆపరేషన్ కాగర్ను నిలుపుదల చేయాలని కలెక్టరేట్ వద్ద ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను ఏర్పాటు చేసి 9 నెలలు దాటిందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కాగర్ పేరుతో మారణకాండ జరుగుతుందన్నారు. అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలపై కన్నుపడిందని, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ చిలకా చంద్రశేఖర్, ఓపీడీయూ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాసరావు, విరసం నాయకులు జి కళ్యాణ్, ఎరుకుల హక్కుల పోరాట సమితి మోహన్ కుమార్ ధర్మ, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుపూరి వెంకటేశ్వర్లు, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం వై వెంకటేశ్వర్లు, అమరుల బంధువుల కమిటీ ఐక్య సంఘం బి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. మారణకాండకు వ్యతిరేకంగా ఆపివేయాలి, ఆపరేషన్ కాగర్ను వెంటనే ప్రచారం చేసి ఆదివాసీలకు అండ లేకుండా చేయటానికి ఈ పథకం ప్రకారం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మేమనేది ఏంటంటే, నిజమైన ఎన్కౌంటర్ అయితే అక్కడ న్యాయ విచారణ జరిపించండి. సిట్టింగ్ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించండి. ఆ న్యాయ విచారణతో పాటు వాళ్ళ పేర్లను వెల్లడించనివ్వండి, ప్రజా సంఘాలను ఎక్కడికి పోనివ్వనివ్వండి, హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తాన్ని కూడా ఆ అడవిలోకి వెళ్ళనివ్వండి. అప్పుడు కానీ వాస్తవాలు తెలుస్తాయి. మీరు కార్పొరేషన్లు, కంపెనీలకి అనుకూలంగా భూములను ఖాళీ చేయించేయటానికి మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీల హననాన్ని చేస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే ఆపివేయాలి. ఆపివేయకపోతే కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వాలు, పార్టీలు మినహా మిగతా పార్టీలన్నీ కూడా అన్నిటితో కూడా కలిపి మేము ప్రజా ఆందోళనను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో బిగినైంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి వెంటనే మీ అధర్మ యుద్ధాన్ని, రాజ్యాంగ వ్యతిరేకమైన ఆదివాసులకు రక్షణగా ఉండేటువంటి మావోయిస్టు పార్టీని దాని మీద నిషేధం పెట్టడమే కాకుండా ఓటుకు ఎన్కౌంటర్లో 2026 కల్లా లేకుండా చేస్తాం విప్లవోద్యమాన్ని అని చెప్పేసి అమిత్ షాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు విప్లవోద్యమాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు? కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో ఉండే సంపదను మొత్తం దారాదత్తం చేయడానికి మాత్రం ఇది చేస్తున్నటువంటి కుట్ర. అందుకని మేము చెప్తున్నాం, గ్రీన్ హ్యాండ్ దగ్గర నుంచి ఈరోజు కగారు దాకా విప్లవోద్యమాన్ని అణచడానికి చేస్తున్నటువంటి ప్రతి కుట్రని, విప్లవోద్యమానికి అణచడానికి చేస్తున్నటువంటి ప్రతి అప్రజాస్వామిక చర్యని మేము ఖండిస్తూ వెంటనే ఈ దాడులను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే వీళ్ళు అంటున్నారు, ఏది మోదీ చెప్తా ఉన్నాడు, విప్లవోద్యమాన్ని మేము పూర్తిగా అణిచివేస్తామని చెప్పేసి. మీరు అణచలేరు. ఈ దేశంలో ఉండేటువంటి శక్తిని, ఈ దేశంలో ఉండేటువంటి సంపదల మొత్తం కూడా ప్రజల సొంతం అయ్యేంత వరకు ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి విప్లవోద్యమాన్ని ఏ శక్తి ఆపలేదు, ఎవరు కూడా ఆపలేరు. మేము ఓపెన్గా చెప్తున్నటువంటి అంశం ఇదే. వెంటనే ఆదివాసీల మీద, ఆదివాసీల కోసంగా ఈ దేశంలో ఉండేటువంటి పేదల కోసంగా పోరాటం చేస్తున్నటువంటి విప్లవోద్యమం మీద గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని స్థానిక కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడారు. అమెరికా ప్రోద్బలంతోనే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, ఇది దుర్మార్గమని చర్యని అన్నారు.
సంవత్సరానికి పైబడి ఈ దాడులు చేస్తున్నందున 50,000 మందికి పైగా సామాన్య పౌరులు, పిల్లలు, మహిళలు చనిపోయారని, ఇంకా లెక్కకు రాని వారు ఇంకా ఎంతో మంది ఉన్నారని తెలిపారు. గాజా కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని ఐక్యరాజ్యసమితి చెప్పినా కూడా అమెరికా ద్వంద్వ నీతిని ఆపటం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయుధాలు సప్లై చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఎప్పటికైనా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపి పౌరులకు సాధారణ జీవితం గడిపే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. యుద్ధం అనేక అనర్థాలకు దారితీస్తుందని ప్రపంచ దేశాలు చెబుతున్నా కానీ ఇజ్రాయెల్ తన మొండి వైఖరిని మానుకోవటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇతర ప్రజాసంఘ నాయకులు డివి స్వామి, సాగర్, చీకటి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి, ఎంసి వెంకటేశ్వర్లు, కొత్తకోట వెంకటేశ్వర్లు, బి రఘురాం, కల్పన, విద్యార్థి, యువజన సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు కప్పదాటు వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. పాలస్తీనా అలీన ఉద్యమంలో భాగంగా భారతదేశానికి అండగా మూడో ప్రపంచ దేశాలకి అండగా భారతదేశం నడిపిన అలీనోద్యమంలో నిలిచి పనిచేసిన పాలస్తీనాకి అండగా నిలబడకుండా ఈరోజు ఇజ్రాయెల్ కోరిందని కార్మికుల్ని సప్లై చేయడం, ఆయుధాలు సప్లై చేయడంతో పాటుగా అక్కడ డ్రోన్లు సప్లై చేయడం, ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. పాలస్తీనాకి అనుకూలంగా నువ్వు ప్రకటన చేస్తావా, లేదంటే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటావో ప్రకటన తేల్చి చెప్పాల్సిన అవసరం ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి మీద ఏర్పడింది. నీ వైఖరేంటి? పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపైన భారతదేశ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం, సమయం ఇప్పుడు ఆసనమైంది. ప్రధానమంత్రి గారు స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మొత్తం భారతదేశ ప్రజానీకం పాలస్తీనాకి సంఘీభావంగా నిలబడాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వృద్ధులు, మహిళలు, పసిపిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 160,000 మంది మొత్తం కూడా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం యుద్ధనీతికి వ్యతిరేకంగా విద్యాలయాల మీద, అట్లాగే నివాస ప్రాంతాల మీద, దేవాలయాల మీద, అన్నిటి మీద, మసీదుల మీద ఈ యొక్క దాడులు, ఆసుపత్రుల మీద కూడా ఈ దాడులు చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని వామపక్షాలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి అలీన ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి భారతదేశం యొక్క వైఖరి ఇది స్పష్టంగా లేదు. మోడీ వచ్చిన తర్వాత యుద్ధాలకు మద్దతుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇజ్రాయెల్కు డ్రోన్లు సప్లై చేయడం, కార్మికులు సప్లై చేయడం, ఇది చాలా నష్టం మన దేశానికి. మోడీ వెనక్కి రావాలి, ఖచ్చితంగా యుద్ధానికి వ్యతిరేకంగా నిలబడాలి. ఆ విధంగా అలీన ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి భారతదేశం యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడి యుద్ధంలో బలైపోతున్నటువంటి పాలస్తీనాకు అండగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మంది పసిపిల్లలు, ముసలి వాళ్ళతో సహా చనిపోయినారు. మొత్తం పాలస్తీనాని నేలమట్టం చేస్తున్నారు. అది గుడారాల దేశంగా మార్చాలని ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి ఆయుధాలను సరఫరా చేస్తుంది, ఆర్థికంగా సహాయం చేస్తుంది. భారత నిరుద్యోగ యువకుల్ని ఆ యుద్ధోన్మాదులకు అండగా పంపించి అక్కడ ప్రాణాలు కోల్పోయేటట్టుగా కూడా మోడీ వ్యవహరిస్తున్నాడు. ఈ మోడీ ఫాసిస్టు ప్రభుత్వం ఇజ్రాయెల్, అమెరికా యుద్ధోన్మాదానికి మద్దతుగా ఉంటూ పాలస్తీనాను నేలమట్టం చేయడానికి, దురాక్రమణ చేయడానికి తోడ్పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ శాంతిని కోరుకుంటూ, దురాక్రమణ యుద్ధాన్ని నిలిపేయాలని కోరుకుంటూ 10 వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతూ ఉంది కార్యక్రమం. నా పేరు సిఎస్ సాగర్, జిల్లా కార్యక్రమం లేదు. ఈ సామ్రాజ్యాలు కుట్రపూరితంగా ఇజ్రాయెల్ దేశం అనేది వచ్చి పశ్చిమాసియా దేశంలో మహా ఇజ్రాయెల్గా ఏర్పడాలని పేరుతోటి అమెరికా అండదండలతోటి, బ్రిటన్ అండదండలతోటి ఆయుధాలు సమకూర్చుకొని భయంకరమైన యుద్ధాలు చేస్తూ పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఈనాడు అమెరికా సామ్రాజ్యవాదం వాళ్ళ యొక్క ఆయిల్ యొక్క స్వార్థం కోసం పశ్చిమాసియాలో ఆయిల్ని కొలగొట్టడం కోసం ఇజ్రాయెల్ ఒక సెకండ్గా ఉపయోగించి పశ్చిమాసియా దేశాలను కూడా యుద్ధాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ భయంకరమైన హింసను కొనసాగిస్తూ ఉంటారు. ఈ హింసాకాండాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ హింసలో బలవుతున్నటువంటి మహిళలు, పిల్లలు అనేక మంది బలైపోతున్నారు. ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదం ఆయుధాలు సమకూర్చుకోవడం తగ్గి వెనక్కి ప్రపంచ శాంతికి తోడ్పడాలని చెప్పి అమెరికా ఇలాగే జరిగితే అమెరికా సామ్రాజ్యవాదం కూడా వ్యతిరేకించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని మంగమూరు రోడ్లో గల శ్రీ గాయత్రి మందిరంలో అమ్మవార్లకు పురుష సూక్తం, స్త్రీ సూక్తం, లఘున్యాస పూర్వ రుద్రాభిషేకాలు, సహస్రనామార్చన, నివేదన సమర్పించారు. ఆలయ గాయత్రి మందిర నిర్వాహకులు తూములూరి రామసుబ్రహ్మణ్యం, నారాయణం వెంకట సత్యప్రసాద్, వేదశిష్ట సత్యనారాయణ ప్రసాద్ కార్యక్రమాలు పర్యవేక్షించారు.
కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆలపాటి సీతారామయ్య, అధ్యక్షులు సిద్ధ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పోపూరి విజయశేఖర్, సహకార్యదర్శి తురగా శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ పంతంగి వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. గాయత్రీ మాత, లలిత త్రిపుర సుందరీ దేవి అవతారంలో మనకి ఆశీర్వచనం లేదా సుభాషిస్సులు వసంతులు. ఈ లలిత త్రిపుర సుందరి అనేటటువంటిది ఏ విద్య అభ్యసించినా కూడాను మొదట లలిత ఉపాసన చేస్తారు. శక్తి ఉపాసకులు ఎవరైనా సరే ముందు లలిత ఉపాసన చేసి మిగతా కార్యక్రమాలని చివరిగా నేర్చుకుంటారు. ఆ రకంగా ఈమె విద్యాస్వరూపిణి. ఈ రకంగా ఈ లలితా సహస్రనామాన్ని కనుక పఠించినట్లయితే అందరికీ కూడాను మాంగళ్య సౌభాగ్యం కలుగుతుంది, దరిద్రం పోయి కనక వస్తువాహనాలు మానవాడికి లభిస్తాయి అనేటటువంటి నమ్మకంతో ఈ యొక్క అవతారాన్ని మనం కొలుస్తున్నాం. అమ్మ అవతారమే కాకుండా ఆ లలితా సహస్రనామం కనుక చదివినట్లయితే మనకి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి అనేటటువంటి దాంతో ఇదే మందిరంలో ఒక 2-3 నెలల క్రితం 1 కోటి లలితా సహస్రనామాన్ని జరిపి ఆ కోటి లలితా సహస్రనామం జరిగిన తర్వాత భోజన ఏర్పాట్లు లేదు ఇవన్నీ కూడా చేసి అమ్మవారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాశీస్సులు కలిగేటట్టు మేము చేయగలిగాం. అందువలన ఈ యొక్క గాయత్రి మందిర నిర్వాహక సమితి అందరి తరఫున నేను ఈ యొక్క కృతజ్ఞతలు చేస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలకు ఇంకా సహకరించి ఈ యొక్క జన సౌభాగ్యం ఇంకా కలగాలని కోరుకుంటున్నాను. శ్రీ పంచముఖ గాయత్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నంగమూరు రోడ్లో గాయత్రి మందిరంలో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరపబడుతున్నాయి. కాబట్టి 11వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమం ఉంది. కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ ఆ రోజు ఇక్కడ లక్ష కుంకుమార్చన ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా భక్తులందరికీ మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు లక్ష్మ కుంకుమార్చనతో పాటు వారికి భోజన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి యొక్క దేవీ శరణవరాత్రోత్సవాల సందర్భంగా లాయర్పేట సాయి మందిరంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య కళానిలయం ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. కళానిలయం గురువు సాయి శ్రావ్య ఆధ్వర్యంలో చిన్నారులు తన్మయి, అలేఖ్య, సిగ్ధ, సంజన, లాస్య, గౌరీ, శ్రద్ధ చేసిన నృత్యాలు అలరించాయి. చిన్నారులను మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మ, కమిటీ సభ్యులు సత్కరించారు. మహాలక్ష్మి కరుణాకృప చూపుల వర్షంతో ఐశ్వర్యం, యశస్సు సిద్ధిస్తాయని ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. మంగమూరు రోడ్లోని అచలానంద ఆశ్రమంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా లక్ష్మీ వైభవంపై ఉపన్యసించారు. గోవిందమాంబ అమ్మవారిని కరెన్సీ నోటుతో ధనలక్ష్మిగా అలంకరించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల లోకాలు వెలుగొందుతాయని, లక్ష్మీ అనుగ్రహం లేనిదే జగత్ చీకటమయమవుతుందన్నారు. అనంతరం అచలానంద ఆశ్రమ స్వామీజీ సిద్ధానంద భారతి స్వామి
ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసును శేషవస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ధనలక్ష్మి ఆరాధనే ప్రధానం కాబట్టి ఆ మహాలక్ష్మి ఆరాధన చాలా సర్వశ్రేష్టమైనటువంటి. ఎందుకంటే ఆ మహాలక్ష్మీదేవే మహిషాసురులందరి మహాలక్ష్మి మహిషాసురుని సంహరించినటువంటి తల్లి ఆ మహాలక్ష్మి రూపంలోనే మహిషాసురుని గుర్తించింది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి అలంకారం వాడు కూడా ఆయన. కాబట్టి ఈరోజు మనం ఇంకా ఆడవాళ్ళకి ఇష్టం బంగారం కాబట్టి అటువంటిది అమ్మవారు. అసలు అమ్మవారు రూపమే అలాంటిది. మనకి శ్రీ సూక్తం కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రచిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉపమావహ అని. అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే హిరణ్యవర్ణం. అమ్మవారి రూపమే హిరణ్యం. ఎలా ఉంటుంది? బంగారు ఛాయితో అమ్మవారు. అందుకని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి నాకేదైనా చెప్తేనే ఆమెకి ఆనందం కలుగుతుంది. అందుకని హరిణి. ఎందుకని? హరి అంటే విష్ణుమూర్తి, హరిణి అంటే ఆయన భార్య. కాబట్టి హ రి ని. కాబట్టి ఈమె ఎవరయ్యానంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క భార్య. నేను విష్ణుమూర్తి అలంకారం చేస్తాం. అంటే అమ్మవారు ఆహార ప్రదాత, ఇవాళ ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, రేపు ఆహార ప్రదాత, తర్వాత రాజరాజేశ్వరి శక్తిదాయిని, తర్వాత సరస్వతీదేవి చదువుల తల్లి అంటే జ్ఞానప్రదాత, తర్వాత కనకదుర్గాదేవి దివ్య శక్తులు, మనిషికి కావాల్సినటువంటి సర్వశక్తుల్ని సమకూర్చేటువంటి మాత కనకదుర్గాదేవి. కాళికాదేవి విద్యాప్రదాత, కాళిదాసుకి అయోగ్యుడైన కాళిదాసుకి విద్యనందించి మహాకవిని చేసినటువంటి మహాతల్లి కాళికాదేవి. విద్యా జ్ఞానం రెండు ఇచ్చేటువంటి అమ్మవారు కాళికాదేవి. 10వ శాంత స్వరూపంగా గోవిందమంబ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. అంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఒంగోలు ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. గాయకులు ఖాదర్, పురాణం సుబ్రహ్మణ్యం నిర్వహణలో గాయని గాయకులు శైలజ రాజేష్, గుమ్మడి శ్రీనివాసరావు, షేక్ మీరావలి, రామయ్య, అశోక్, సంజయ్, నాగేశ్వరరావు తదితరులు పాడిన పాటలు శ్రోతలను అలరించాయి. పురాణం సుబ్రహ్మణ్య స్వామి గారిని జ్యోతి ప్రజ్వలన చేయాల్సిన కోరుతున్నాం. అలానే మా సింగరు ప్లస్ యాక్టర్ అయినటువంటి శాంతిరాజు గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. మరి ఆకలి శ్రీనివాస్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిన కోరుతున్నాం. శ్రీమతి శ్రీదేవి గారిని వేదిక మీద, అలానే ఆల భాస్కర్ రెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిన కోరుతున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో సింగర్ అయినటువంటి ఎస్కే మీరావల్ గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసింది కోరుతున్నాం. పూలు సమర్పించాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఖాదర్ మెల్లిస్ మరియు ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు వారి సంగీత విభావరండి. మరి దీనికి ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.